నమస్తే, నేను మీ ప్రశాంత్. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ గురించి అయితే ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభోజీ మహారాజ్. సో రీసెంట్గా అయితే హిందీలో చావా మూవీ అని అయితే వచ్చింది. సో ఇప్పుడు సంభోజీ క్యారెక్టర్ ఎవరైతే చేశారో విక్కీ, సో అతనికే ఇప్పుడైతే అవార్డు అయితే రాబోతుంది అన్నట్లయితే ఉంది. ఎందుకంటే అంతలా మంచి ఇన్వాల్వ్ అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి, సో అసలు ఎలా తీసుకున్నారు, సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సంభాజీ మహారాజ్ అనేది అయితే స్టోరీ ఇప్పుడు చాలా వైరల్గా అయితే అవుతుంది. ఏదైతే మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ అయితే చాలా విన్నాము, ఇప్పుడు సంభాజీ మహారాజ్ అయితే చాలా వింటున్నాము. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి సార్? అందులో కూడా ఆ ఎలివేషన్స్ కానీ, అంటే ఆ డైరెక్షన్ కానీ, అతని స్టోరీ కానీ చాలా బాగా చూపించారు. మూవీ చూసుకున్నట్లయితే కనుక అతన్ని ఎంత హింసించారు అనేది కూడా చూపించారు. ఇంతకీ నిజంగానే అలా జరిగిందా? చరిత్ర అయితే శివాజీ మహారాజ్ గారి యొక్క వీరత్వం అంటే నిజంగా ఆయన ఎలా చెప్పాలంటే మాత భవానీ మాత వరప్రసాదుడు ఆయన. ఎందుకంటే చరిత్రలో ఒకసారి చూసుకుంటే భవానీ మాతానికి ఖడ్గం ప్రసాదించడం కానీ, ఆయన ఇన్ని వీరత్వం అంటే ముఖ్యంగా హైందవ ధర్మం కాపాడడానికి, సనాతన ధర్మానికి పాటుపడడానికి ఎన్ని రకాలు చేయాలని చేశాడు. ఇంకోటి ఏంటంటే ఆయన జీవిత చరిత్ర, శివాజీ మహారాజ్ జీవిత చరిత్రలో మాత్రమైన ఓ ముగ్గురు మహాభక్తులు కూడా కలుసుకోవడం జరిగింది. భక్త తుకారం కానీ, అలాగే మన ఆయన పేరేంటి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గారిని కానీ, నిజంగా దైవాంశ సంభూతులు వీళ్ళందరూ. వాళ్ళని ఏకకాలంలో ఒక చక్రవర్తి, శివాజీ మహారాజు లాంటి చక్రవర్తి కలుసుకున్నారు ఎవరైనా ఉన్నారంటే, అంటే గొప్ప వాళ్ళనే కలుస్తారేమో. జనరల్గా మిగతా వాళ్ళందరికీ ఆ దర్శనం దొరకదు. సో అటువంటి చక్రవర్తి తనయుడు ఈ సంభాజీ మహారాజ్. ఆయన మరణానంతరం కూడా ఆయన కంటిన్యూ చేశాడు. ఆయన ఇంచుమించు 47 ఏళ్ళకో 8 ఏళ్ళకో చనిపోవడం జరిగింది ఎవరు, శివాజీ మహారాజ్ గారు. తర్వాత తన తనయుడు సంభాజీ మహారాజు కూడా 16 ఏళ్ళ నుంచే యుద్ధ విద్యలు అన్నీ చేయడము, ఒకవైపు తండ్రి చేస్తుంటే ఇంకోవైపు ఈయనక సైన్యాధ్యక్షుడిగా ఉంటూ చేయడము. తర్వాత ఆయన మీద చాలా రికార్డ్స్ ఉన్నాయి, మీరు యూట్యూబ్లో కొట్టి చూస్తే ఆల్మోస్ట్ 15 అవర్స్లో మరాఠా దేవుడి నుంచి ఢిల్లీ సుల్తాన్ వరకు ఒక రాత్రి గుర్రం మీద వెళ్ళిపోయాడంటే ఎంత చక్కటి గుర్రపు స్వారీ, ఎంత కష్టం. ఈరోజు మనకి అన్ని సక్రమంగా ఉండి ఫ్లైట్లోను బై రోడ్ వెళ్ళాలంటేనే కష్టమైన పని. సో అలాంటి రికార్డ్స్ చాలా ఉన్నాయి ఆయనకి. తండ్రి అడుగుజాడల్లో ఎన్నో చేశాడు. బట్ ఈ మొఘలులు ఏదైతే దౌర్జన్యంగా అన్ని చేశారో మనం చూడండి, పాఠ్య పుస్తకాలు అదేం ఉండదు. ఎంతసేపు పెద్ద బోడుగాల్లాగా గొప్పోళ్ళలాగా బాబరు తనయుడు ఎవరు సలీం కొడుకు అక్బర్ కొడుకు హుమయూను కొడుకు షాజహాన్, ఇవన్నీ చెప్తారు. అంటే ఎంత దారుణం అంటే కొంతమంది యధవులు మార్చేశారు చరిత్రని. వాళ్ళు ఏదో పెద్ద పోటుగాల్లాగా, వాళ్ళు ఎంతమంది ఎన్ని అరాచకాలు చేసినా కూడా అవేవి చూపించకుండా, చరిత్రలో రాయనివ్వకుండా, పుస్తకాల్లో మనకి వాళ్ళు బాగా చేశారన్నట్టుగా ఎగ్జిక్యూట్ చేశారు తప్ప అసలు చక్రవర్తి శివాజీ మహారాజ్ పాఠ్య పుస్తకాల్లో ఉందండి ఎవరికైనా? మరాఠాలో ఉంది తప్ప మిగతా భాషల్లో పెట్టొచ్చు కదా, పెట్టం. ఎందుకంటే వాళ్ళ వ్యవహారాలను బయటకు వచ్చేస్తారు. బట్ అలాంటి రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో సంభాజీ మహారాజు యొక్క గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించడం, సినిమాగా తీయడం అనేది గొప్ప విషయం. నిక్కీ కౌశల్ కూడా అద్భుతమైన నటుడు. ఆల్రెడీ ఇంతకుముందు ఆయన వేరే సినిమాలు కూడా ఇట్లా చరిత్ర సంబంధించిన సినిమాలు కూడా నటించాడు. అప్పుడే ఆయనకు అవార్డు వస్తుందేమో అనుకున్నారు. బట్ ఈసారి ఇందులో సంభాజీ మహారాజుగా చేసిన పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇంకా మరి పీక్స్ అనమాట. అవును, అంటే మనం థియేటర్లో చూసుకుంటే కనుక గూస్ బంప్స్ కొన్ని సీన్స్ కి మాత్రం. యాక్చువల్గా మొన్న రీసెంట్గా చూసారా, ఏంటంటే నిజాం నవాబు పరిపాలనలో వచ్చిన ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇక్కడ రజాకార్ ఫైల్స్ అని కొన్ని వచ్చాయి. ధైర్యంగా తీయగలుగుతున్నారు బికాస్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ అవ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అంత ధైర్యంగా తీయగలుగుతున్నారంటే ఎన్డీఏ గవర్నమెంట్ అనుకోండి, లేదంటే దర్శకుల్లో కూడా ఆ ప్రతిభ ఉంది, నటుల్లో కూడా మేము ఇది ప్రజలకు తెలియజేయాలి అనే ఉద్దేశంలో వీళ్ళు ఎంత డేరింగ్గా పిక్చరైజ్ చేస్తున్నారు, అంత అద్భుతంగా దాన్ని ప్రజల్లోకి వదలడం జరుగుతుంది. దాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. ఓహో ఎంత దారుణంగా జరిగాయి. ఇప్పుడు రజాకారులు ఉన్నాయనుకోండి, రజాకారులతో కూడా ఓహో ఆడవాళ్ళని నగ్నంగా బతుకమ్మ ఆడించారా, ఎంత దారుణంగా మర్మావయవాల మీద చురకలు పెట్టారా, కొంతమంది కోసేశారా, రొమ్ములు కోసేశారా, ఆడవాళ్ళని ఎంత హింసించారు. ఎక్కడైనా ఎవరైనా చెప్పాడని చరిత్రలో చెప్పడం. వాళ్ళు ఇప్పుడు మనం అంతా ఒకటే ఇది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు అవన్నీ తెలియజెప్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్లో ఎంత పండిట్ని ఎంత ఓచకోత కోసారు,
అలాగే కాశ్మీర్ ఏదైతే వారణాసి కాశీ విశ్వనాథుడి టెంపుల్ ఎందుకు ఇరుకురుకుగా కట్టుకోవాల్సి వచ్చింది అంటే వీళ్ళు దండయాత్ర నుంచి ఆపుకోవడానికి. అలాగే ఇప్పుడు సంభాజీ మహారాజ్, నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా తీయాలనుకున్నారంట ఒకనొక టైంలో. బట్ మేబీ అప్పుడు వాళ్ళు ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేశారో దానివల్ల ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తే అనవసరంగా అన్నదమ్ములుగా కలిసి ఉంటున్న మత కల్లోలు రావచ్చేమో అనే ఫీలింగ్ మీద ఆయన ప్రాజెక్ట్ ఆపుకున్నారంట. సో ఇప్పుడు వీళ్ళు ఏం కాదు తెలియజెప్పాలి, ఇది ఒక చరిత్రగా చూడండి. వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు, ఎంత హీనంగా ఇతను ఎన్ని హింసలు పెట్టారు, కళ్ళు పీకేశారంట, నాలుగే కట్ చేశారు, స్కిన్ తీసేశారు అని చెప్పేసి చాలా చూస్తాం. ఎన్ని చేశారు అంటే ఒక వ్యక్తి వాడిని ఓడించలేక వాడి నుంచి రిజల్ట్ రాబట్టలేక ఓర్వలేక చేసిన క్రూరత్వమైన పనులు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అసలు? సంభాజీ మహారాజ్ ని పట్టించింది కూడా తన రిలేటివ్సే అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఏమండి ఎప్పుడు కూడా ఇంటి గుట్టు లంకకి చేయటానికి ఒక సామెత ఉంది తెలుగులో. ఎప్పుడైనా సరే ఇప్పుడు మలేషియాలోనే ఎక్కడో అనుకుంటానండి, భారతీయులు అంటే వాల్యూ ఉండదు తెలిసే వాళ్ళు నమ్మరంట. ఎందుకు నమ్మరు? బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన సామ్రాజ్యం ప్రతి దగ్గర కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు మ్యాక్సిమం వాళ్ళు లీడ్ చేశారు. ఒక్క భారతదేశంలో మాత్రమే 150 ఏళ్ళ పైచిలుగా లీడ్ చేయగలిగారు. అంటే కారణం ఏంటి? మనలోనే కొంతమంది తొత్తులు కొంతమంది వెధవులు వాళ్ళ కొమ్ము కాశారు. ఇప్పుడు సినిమాలో చూస్తున్నాం మనం. ఇప్పుడు లింగా సినిమా చూడండి, రజనీకాంత్ గారు, అందులో కూడా మనలో ఒకడే ఆడు అమ్ముడుపోయి వాడి ఫేవర్ గా మాట్లాడి స్థానికుడి మీద నిందలు వేయడం. ప్రతి దగ్గర కూడా మన వాళ్ళు కొంతమంది అమ్ముడుపోవడం. అల్లూరి సీతారామరాజు సినిమాలో కూడా అట్లా చాలా సినిమాలో కూడా చూపించారంటే మనలో కొంతమంది వెధవలే డబ్బు కక్కుర్తిపడో లేదా వాళ్ళు పెట్టే హింసలను తట్టుకోలేకో ఇంకా వాళ్ళకి లొంగిపోవడం, వాళ్ళు వెళ్ళి డబ్బు కోసం అటు వెళ్ళిపోవడం చేయడం వల్ల ఇవన్నీ జరిగి ప్రతిదీ కామన్. అది ఎక్కడ చూసినా. ఇప్పుడు పురుషోత్తముడు చేతిలో అలెగ్జాండర్ ఎలా ఓడిపోయాడు? అలెగ్జాండర్ రవి అసలు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా పురుషోత్తముడి చేతులు ఎందుకు ఓడిపోయాడు అంటారు? మనలో కొంతమంది యధవులు ఒమ్ముడిపోవడం వల్లే. లేకపోతే పురుషోత్తముడు ముందు అలెగ్జాండర్ నిలబడలేడు. బట్ పురుషోత్తముడి పేరు ఎవరికైనా తెలుసా? అలెగ్జాండర్ తోకముడి చేశాడు. 2 సార్లు దండయాత్ర చేసినా కూడా ఓడిపోయాడు పురుషోత్తముడి చేతిలో. లాభం లేదు, వీడిని గెలుచుకుంటేనే ఈ భారతదేశాన్ని గెలుచుకుని నేను వెళ్ళాలనుకోని చెప్పి ప్లాన్ వేసి అందులో మనుషులను కొనేసి అక్కడ సైన్యం ఎలా ఉంది, ఎలా ఎంటర్ అవ్వాలని అన్ని తెలుసుకుని అప్పుడు అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు. అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచాన్ని జయించాడు అనుకుంటాం. అసలు విషయం ఇది. కాబట్టి ప్రతి దగ్గర కూడా మన వాళ్ళు ఎవరో ఒకరు అమ్ముడుపోవడం వల్ల ఇది జరుగుతున్నాయి. సంభాజీ మహారాజుకు కూడా అలాగే జరిగింది. అంటే ఆయన పోతే ఆయన స్థానంలో నేను రాజు అయిపోవచ్చు కదా. రాజు అయిపోవడం వల్ల నువ్వు వాడికి బానిస అయిపోతున్నావురా. నువ్వు వాడు రేపు పొద్దున వాడు నీ ఇంటి ఆడవాళ్ళనే వాడు చెరబడతాడు అనే జ్ఞానం లేదు. అలా మెల్లగా ఆక్రమించేశారు. దానికి మళ్ళీ మన చరిత్రకారులు చెప్పేది ఏంటి తెలుసా? బ్రిటిష్ వాళ్ళు అయితే మన ధనమంతా దోచుకెళ్ళిపోయారు, వీళ్ళు అలా కాదట, వచ్చి మన దగ్గరే పరిపాలన చేశారట. మన దగ్గర పరిపాలన చేసిన మంచిగా చేశారా? లేదుగా. సో అవన్నీ మటు వెళ్తే మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు ఉంటుంది. కానీ సో అట్లా చాలా జరిగినవి ఇప్పుడు ధైర్యంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, రిలీజ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టు నటులు కూడా ధైర్యంగా పెర్ఫామ్ చేస్తున్నారు. సో అటువంటి నటులకి ఖచ్చితంగా ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు అయినా ప్రకటించాలి. ఈసారి నేషనల్ అవార్డు అంటున్నారు, చూద్దాం మరి. ఐఫా అవార్డ్స్ కానీ మిగతా అవార్డ్స్ కూడా వస్తాయేమో. అంత బాగా పెర్ఫామ్ చేశాడు ఆయన. థ్యాంక్ యూ సార్.